సాధారణంగా రాజకీయాలను పక్కన పెట్టి ఏ నాయకుడైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో రాజకీయాలు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి వేటినైతే చేయకూడదో అవే చేశాడు. దానికి 2019 ఒక ఉదాహరణ అయితే, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మరొకసారి విషయం కక్కే ప్రయత్నం జరుగుతుంది. గతంలో కియా పరిశ్రమ రాష్ట్రానికి వద్దు, అనంతపురంలో కియా పరిశ్రమ పెడితే మేము ఊరుకోము, మేము వచ్చిన తర్వాత దాన్ని కూకటి వేళతో సహా పికిలించి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తరిమేస్తామని చెప్పి గతంలో ఒక ధర్నాకి కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు. మీకు గుర్తు లేకపోతే వైసీపీ హయాంలో కొన్ని పోస్టర్స్ అయ్యి వాళ్ళే జయించారు. విజయసాయి రెడ్డి కియా కంపెనీ అసలు ఎందుకు పనికిరాదు, ఇతర దేశాల్లో ఎత్తేసే కంపెనీని తీసుకొచ్చి ఇండియాలో పెడుతున్నారు, ఏపీలో పెడుతున్నారు అని చెప్పి విమర్శలు చేశాడు విజయసాయి రెడ్డి స్వయంగా. అంటే విషయం కక్కడం అంటే చెప్తున్నా. అలాగే పెట్టుబడుల సదస్సు జరుగుతుంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి హంగామా సృష్టించాడు. అప్పుడే జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్నది. సో అంటే ఇన్వెస్ట్మెంట్లు అనేది రాష్ట్రానికి రాకూడదు. పోనీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏమైనా తీసుకొచ్చాడంటే రాష్ట్రానికి అన్ని తరిమేశాడు.